ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మీరు ప్రార్థించిన తర్వాత మీ ప్రార్థన అవసరతలు నాకు తెలియచేయండి. వాటన్నిటినీ ప్రేయర్ బుక్లో రాసి నేను మీకోసం ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు దేవాతి దేవుని యొక్క మహాకృప నీ మీదకు రాబోతూ ఉంది. నువ్వు బహుగా ఫలించుట దేవునికి ఇష్టము గనక ఆయన ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీవు బహుగా ఫలించబోతూ ఉన్నావు. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పరిస్థితుల్లో ఫలింపు లేదయ్యా అని నువ్వు బాధపడుతున్నావేమో. అయ్యా, మా కుటుంబంలో శుభకార్యాలు లేవయ్యా, సంతోషము లేదయ్యా, సమాధానం లేదయ్యా అని నీ కుటుంబం గురించి, నీ పరిస్థితుల గురించి నువ్వు బాధపడుతున్నావు కదా. దేవుడు చెప్తున్నారు, నువ్వు బహుగా ఫలించబోతూ ఉన్నావు. ఆమెన్. అయితే ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలంటే నువ్వేం చేయాలి? దేవుడే చెప్తున్నారు, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. వాక్యమై ఉన్న దేవుడు ఈరోజు నీతో ఉంటే, నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటే నువ్వు ఖచ్చితంగా చాలా గొప్పగా ఫలిస్తావు. చూడండి, క్రైస్తవుల జీవితాల్లో ముఖ్యంగా వారు ఫలింపు లేకపోవడం గల కారణం ఏంటో తెలుసా? వారికి బైబిల్ తెలుసు, పట్టుకోవడం, చర్చికి తీసుకెళ్ళడం, కానీ వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని వాక్యానుసారంగా బతకడం చాలామందికి తెలియట్లేదు. అందుకే ఫలింపు లేదు. లేకపోతే సర్వ సృష్టిని తన నోటి మాటతో సృజించిన దేవుడు తండ్రిగా ఉండి ఇంకా ఎందుకు ఆ దీనస్థితిలో ఉండాలి? వాక్యము వారిలో లేకపోవడం వల్లే. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీ పరిస్థితిని చూసి, నేను ఎరిగిన దేవుడు ఆయన మాట్లాడుతున్నాడు నీతో. నువ్వు గొప్పగా ఫలించాలంటే, నీ ఇంట్లో శుభకార్యాలు జరగాలంటే, మేలైనది నీ జీవితంలో నువ్వు పొందుకుని నీకు మేలు జరగాలి అంటే గనక వాక్య ప్రకారం బ్రతకడానికి నువ్వు ప్రయత్నం చెయ్యాలా, అడుగులు వేయాలా, విస్తారంగా ప్రార్థన చెయ్యాలా, యథార్థంగా జీవించాలా, దేవుని తట్టు తిరగాల ఈరోజు నువ్వు. ఆమెన్. ఎక్కడి నుంచి ఈరోజు ఎలాంటి పరిస్థితుల మధ్య నువ్వు దేవుని వాగ్దానాన్ని వింటున్నావో నువ్వేమనుకోకు, నా భర్త మారడు, నా పిల్లలు మారరు, మా స్థితిగతులు ఇంతే అని నువ్వు అనుకోవద్దు. దేవునికి అసాధ్యమైనది ఏదన్నా ఉందా? దేవుడు చేయలేని పరిస్థితులు నీ జీవితంలో అంత కఠినంగా ఏమన్నా ఉన్నాయా? లేదు. దేవుడే చెప్తున్నాడు, నువ్వు బహుగా ఫలించబోతూ ఉన్నావు. అయితే నీ హృదయంలో నా వాక్యాన్ని పెట్టుకుంటున్నాడు ఆయన. నువ్వు ఆయనతో నువ్వు సహవాసం చేస్తే, వాక్యము నీలో ఉంటే నువ్వు బహుగా ఫలించబోతూ ఉన్నావు. ఆమెన్. దైవ సేవకునిగా చెప్తున్నాను, నీ జీవితంలో దేవునికి ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి. నువ్వు కోల్పోయిన దాన్ని చూసి నువ్వు బాధపడుతున్నావేమో, జరగని దానిని చూసి నువ్వు ఇంకా నువ్వు బాధపడుతున్నావు, కానీ దేవుడు జరగబోయేదని చెప్తున్నాడు. నీ జీవితంలో నువ్వు చాలా గొప్పగా ఫలించబోతూ ఉన్నావు, అభివృద్ధి పొందబోతూ ఉన్నావు. నీ బిడ్డలు చాలా గొప్ప స్థితిలో ఉండబోతూ ఉన్నారు. ఆమెన్. విశ్వాసం ఉంచు దేవుని వాక్యం మీద, వాగ్దానాన్ని పట్టుకో, మోకరించి ప్రార్థన చేయి. ఆ దేవుడు తన మహా కనికరము చేత నిన్ను నింపి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.